అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. మీరు ప్రతిరోజు ఏం చేస్తారు? కొంతమంది అందంగా ఉండడానికి ఉదయాన్నే లేచి రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. కొంతమంది కండలు పెంచడానికి ప్రతిరోజు ఉదయాన్న సాయంత్రం ఎక్సర్సైజులు చేస్తుంటారు. కొంతమంది కొవ్వు కరిగించుకోవడానికి ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఉంటారు. మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూనే. ఈరోజు మరొకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను, మీ ఓటములను విజయముగా మార్చుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు? అపాయకరమైన పరిస్థితుల నుండి మీరు దాంట్లోంచి బయటికి రావడానికి మీరు ప్రతిదినం ఏం చేస్తున్నారు? కొంతమంది అంటారు, ఏం చేయట్లేదన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదంటారు. వాస్తవానికి మీకు మాట చెప్పనా, మన దినచర్య మన బ్రతుకులను మారుస్తుంది. మన రోజు మనకుండే అలవాట్లు మన ఆశీర్వాదాలకి కారణమవుతాయి. ఈరోజు ఈ అలవాట్లు మీరు నేర్చుకోవాలని, ఇది ఖచ్చితంగా మీరు పాటించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ మాట చదవగలిగితే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తను దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దానియేలు యొక్క జీవిత దినచర్య ఎట్లా ఉందో తెలుసా? యథాప్రకారము అతడు 3 దేవునికి ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ప్రతిరోజు 3 సార్లండి. దేవునికి ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? మోకాళ్ళుని యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా అతడు ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ఆరాధన చేస్తున్నాడు. అతని దినచర్య తన బ్రతుకుని ఎట్లా మార్చింది తెలుసా? ఉన్న రాధ్యములోనే ఒక బలమైన పాత్రగా మార్చింది. దానియేలు వృద్ధాప్యంలో దానియేలు సింహభూంలో వేశారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఆ సింహభూంలో ఏ కేకల అరుపులు వినిపించట్లేదు. అయ్యా నన్ను రక్షించండి అన్న అరుపులు వినబట్టలేదు. సింహ గర్జన కూడా వినబట్టలేదు. దేవుడు సింహాల నోర్లను మూయించాడు. దానికి గల కారణం ఏంటి తెలుసా? దానియేలు ప్రతి దినము అతడి దినచర్య ప్రార్థన, ఆరాధన. 3 దేవుని సందులో ప్రార్థిస్తూ ఉండేవాడు. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ధైర్యముగా దేవుని సందులో ఆనందిస్తూ ఉండేవాడు. తన దినచర్య తన బ్రతుకుని కాపాడగలిగింది. ఈరోజు మీరు మీ కుటుంబాలు కాపాడబడాలంటే మీ దినచర్య ఎలా ఉండాలి తెలుసా? మనం ప్రభుకి ప్రార్థించే వారిగా ఉండాలి. మోకాళ్ళ అనుభవాలు కలిగిన వారిగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలి. వాస్తవానికి చెప్పాలంటే ఆరాధించకుండా, ప్రార్థించకుండా, కుటుంబాలుగా కలిసి దేవుని సందులో గడపకుండా సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకే కుటుంబ ఆరాధనలోనే చాలామంది గొడవలు అవుతూ ఉంటాయి. పిల్లలు పాటలు పాడనివ్వరు, ఒక చరణమే పాడనిస్తారు. ఎక్కువ వాక్యాన్ని చదవనివ్వరు, ఒక అధ్యాయమే చదివిస్తారు, అది కూడా సగమే చదవమంటారు. ఆ తర్వాత ప్రార్థనలో వంతులు, ఈరోజు నువ్వు చేయి, రేపు నేను చేస్తాను, ఎల్లుండి తన చేస్తారని ఇలాగ ప్రార్థనలో లిమిటేషన్స్ పెట్టుకుంటున్నాం. కుటుంబారాధన జరగట్లేదు, ప్రార్థించుకున్న మనశ్శాంతి ఉండట్లేదు. ఎప్పుడైపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామన్న ఆలోచన కలిగి ఉంటున్నారు. అందుకే ఓటము నుండి మనం విజయాల్లోకి వెళ్ళలేకపోతున్నాం, ఇంకా ఓటంలోనే మిగిలిపోతున్నాం. ఈరోజు నేను అంటాను కదా, మీ జీవితంలో మీరు బలమైన కార్యాలు చూడాలంటే మీ దినచర్య చాలా ప్రాముఖ్యమైంది. ఆరాధించే వారిగా మీరు ఉండండి. మోకాళ్ళ అనుభవంలోకి వచ్చేద్దాం. దేవుడు బలమైన విజయాలు మీ అందరికీ ఖచ్చితంగా దయచేస్తారు. మీరు అంటారు కదా, అన్నా మరి మీరు ఎప్పుడైనా చేశారంటే, ఈరోజు మీ ముందర నేను నిలబడడం గల కారణం ఏంటి తెలుసా? నేను ప్రభు సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటాను, ఆయన్ని స్తుతిస్తూ ఉంటాను. నేను గతంలో 7 సంవత్సరాల క్రితం ప్రతిరోజు 8 గంటలు ప్రార్థన చేసేవాడిని. దాని ప్రతిఫలాలు ఈరోజు నేను చూడగలుగుతున్నాను. మీరు కూడా ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.